హలో నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ అంశం పైన సిట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్ ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయబోతోంది. విచారణ తరువాత నిందితుడిపైన చర్యలు తీసుకోవడం పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 8న బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో కంప్లైంట్ చేశారు. తనపైన హనీ ట్రాప్ జరిగింది అంటూ ఓ కుటుంబం, ఓ బాలిక తనను వేధిస్తున్నారు, డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారంటూ అతను కంప్లైంట్లో రాశారు. సో ఆ బాలికతో తనకు పరిచయం ఉంది, ఆ బాలికతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్ళాను, ఆ బాలికతో కలిసి వాళ్ళ కుటుంబ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యారనే విషయాన్ని కూడా భగీరథ్ తన కంప్లైంట్లోనే మెన్షన్ చేయడం చూశాం. ఆ తర్వాత రోజు నెల 9న బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. భగీరథ్ తనని వేధించాడని, తనపైన అత్యాచారం చేశాడని, పలుమార్లు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనపైన అత్యాచారం చేశాడు అంటూ ఆమె కంప్లైంట్ చేయడం చూసాం. ఆ కంప్లైంట్ మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కాబట్టి పోలీసులు భగీరథ్ పైన ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాలిక తల్లిదండ్రులు బాలికతో కలిసి కొద్ది రోజుల ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు లాంటి ఆరోపణలు వచ్చాయి. ఆ మాట ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రులు కానీ బాలిక కానీ ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ ఆమె గతంలోనే కంప్లైంట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు స్పందించలేదు లాంటి వార్తలు వస్తున్నాయి. పోలీసులు స్పందించిన నేపథ్యంలో ఆ బాలిక తమ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ మీడియా ముందు పెడతానని చెప్పిన నేపథ్యంలో, మీడియా ముందు పెట్టడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో భగీరథ్ హడావుడిగా కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేయడం అనేది కేసు నుంచి తప్పించుకోవడంలో భాగంగా, లేకపోతే తనపైన వాళ్ళు కేసు పెడతారు కాబట్టి, తనను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీడియాలో ఆ ఫొటోస్ అన్ని పెట్టి తానే ముందుగా కంప్లైంట్ చేయాలనే ఆలోచనతో చేసిన కంప్లైంట్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, కరీంనగర్లో అతను కంప్లైంట్ చేసిన తర్వాత ఈ వ్యవహారం బయటికి రావడం, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ కుమారుడి వ్యవహార శైలిపైన తీవ్రమైన విమర్శలు రావడం, కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారంటే దానికి సంబంధించిన ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు, నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటూ ప్రభుత్వం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. సో బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు లాంటి విమర్శలు, బండి సంజయ్ని కాపాడే ప్రయత్నం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న లాంటి విమర్శల్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వచ్చింది. అంతేకాదు ఆ బాలికను పోలీసులు హింసిస్తున్నారు, ఆమెను విచారిస్తున్న సందర్భంగా, ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ వచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఆ బాలికను పోలీసులు వాంగ్మూలం తీసుకున్న సందర్భంగా వేధిస్తున్నారని, ఆ బాలికను నేరుగా బండి సంజయ్ కూడా బెదిరించారు. బాలిక కుటుంబ సభ్యులతో బండి సంజయ్ మాట్లాడారు. మీ బాలిక చాలా మందితో ఇంకా తిరిగింది అంటూ నేరుగా బండి సంజయ్ మాట్లాడారంటూ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం కూడా చూసాం. సో ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూ ఉండడంతో ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తోంది లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అవుతూ ఉండడంతో, అదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా మాట్లాడుతూ ఉండడంతో ప్రభుత్వం వైపు నుంచి చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగానే భావించాలి. ప్రభుత్వం ఈ అంశం పైన ఇది మాకు సంబంధం లేని అంశం, ఈ అంశం మహిళలపైన దాడుల అంశంలో ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది. మహిళలపైన దాడులు ఎవరు చేసినప్పటికీ, మహిళల పట్ల అత్యాచారాలు, లైంగిక దాడులు ఎవరు చేసినప్పటికీ మేము ఉపేక్షించబోం అనే ఒక మెసేజ్ని ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నట్టుగా కనిపించింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన డీజీపీతో మాట్లాడి ఈ అంశంపైన సీరియస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కొద్దిసేపటి క్రితం ఈ అంశంపైన సిట్ని ఏర్పాటు చేయాలని కూడా పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంపైన ఒక మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు కాబోతోంది. సిట్ మొత్తం అంశాన్ని విచారణ చేయబోతోంది. సిట్ విచారణ తర్వాత బండి సంజయ్ కుమారుడి పైన కేసు ఏ రకమైన మలుపు తీసుకోబోతుంది, ఆయనకు శిక్ష పడుతుందా లేదా, బాలిక చెప్తున్న అంశాలకు సంబంధించి ఆమె దగ్గర ఉన్న ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంటుంది. హనీ ట్రాప్ పేరుతో బండి సంజయ్ కుమారుడు భగీరథ చెప్తున్న అంశాలపైన కూడా సిట్ విచారణ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అయితే అది వాస్తవమా కాదా, ఆయన గతంలోనే చెప్తున్నారు. గతంలో నిర్మల్లో కూడా మహిళ పైన కేసు అయింది, నా స్నేహితులు కొందరిని ఇలాగే ఆమె హనీ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తే నిర్మల్లో కూడా కేసు అయింది అంటూ బండి సంజయ్ కుమారుడు చెప్తూ ఉన్న నేపథ్యంలో, అటువంటి కేసు ఏమీ నమోదు కాలేదు అని నిర్మల్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చెప్తున్న నేపథ్యంలో, సో హనీ ట్రాప్కి సంబంధించిన అంశం పైన కూడా భగీరథ్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఆయన హనీ ట్రాప్ అని ఏ రకంగా చెప్తున్నారనే అంశాలను కూడా సిట్ విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు పైన వచ్చిన ఈ ఆరోపణలు, నమోదైన కేసు, దీనికి సంబంధించిన ఏర్పాటైన సిట్ పైన మరికొద్ది రోజుల పాటు రాజకీయ పరంగా ఇది ఒక సంచలనంగా మారే అవకాశం కనపడుతోంది.